అమెరికా వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఏపీలో పోలింగ్ తర్వాత చంద్రబాబు దంపతులు విదేశాలకు వెళ్లారు. అమెరికా టూర్ పూర్తి కావడంతో స్వదేశానికి చేరుకున్నారు. జూన్ 4న కౌంటింగ్ ఉండడంతో చంద్రబాబు ఆ అంశంపై ఫోకస్ పెట్టనున్నారు. అమెరికా వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఏపీలో పోలింగ్ తర్వాత చంద్రబాబు దంపతులు విదేశాలకు వెళ్లారు. అమెరికా టూర్ పూర్తి కావడంతో స్వదేశానికి చేరుకున్నారు. జూన్ 4న కౌంటింగ్ ఉండడంతో చంద్రబాబు ఆ అంశంపై ఫోకస్ పెట్టనున్నారు. ఇక పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయచంద్రిక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి జూబ్లీ నివాసానికి చేరుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 3 నెలల పాటు విసుగు విరామం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 114 నియోజకవర్గాల్లో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోజుకు నడియండల్లో 75 సంవత్సరాల వయసులో విరామం లేకుండా రోజుకు 3 సభల్లో ఆయన ప్రసంగించారు, పాల్గొన్నారు. మరికొన్ని చోట్ల రోడ్డు షోల్లో కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆరోగ్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు విదేశాలకు వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి కూడా పార్టీ నేతలతో అదేవిధంగా పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ కమిటీ సభ్యులతో కూడా నిరంతరం ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు. ఇక్కడ ఎన్నికల తర్వాత పోలింగ్ తర్వాత కౌంటింగ్ మధ్యలో చేయాల్సిన పనులు, అదేవిధంగా పల్నాడులోను రాష్ట్రంలో ఉన్న అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతిలో జరిగిన సంఘటనలకు సంబంధించి కూడా తెలుగుదేశం శ్రేణులు ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై కూడా మధ్యలో విదేశాల నుంచి దిశానిర్దేశం చేశారు. ఆరోగ్య పరీక్షలు పూర్తయిన అనంతరం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన మరి కొద్దిసేపట్లో జూబ్లీ నివాసానికి చేరుకోబోతున్నారు. ఈ రోజు సాయంత్రం గానీ రేపు ఉదయం గానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతికి రానున్నారు. ఆయన అమరావతికి వచ్చిన వెంటనే పార్టీకి సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థులు 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ అభ్యర్థులందరితోనూ అదేవిధంగా మిగతా నేతలందరితో కూడా ఫోన్ లో మాట్లాడే టెలికాన్ఫరెన్స్ లోను, జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడే అవకాశం ఉంది. కౌంటింగ్ కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, కౌంటింగ్ ఏజెంట్లకు ఎటువంటి శిక్షణ ఇచ్చారు అనే అంశంపై కూడా ఆయన పార్టీ నేతల దగ్గర ఆరా తీసే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈఓ ఇటీవల కౌంటింగ్ కు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించి ఇచ్చిన మెమోలను కూడా, అంటే ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సీలు సంతకం లేకపోయినా యాక్సెప్ట్ చేయటం, అదేవిధంగా డిక్లరేషన్ మీద గెజిటెడ్ అధికారి సీలు సంతకం ఉండాలి అనే నిబంధనలను సడలింపుకు సంబంధించి వీటన్నిటిపై కూడా తాజాగా మెమోలు జారీ చేశారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇప్పటికే నియోజకవర్గాల స్థాయిలో కూడా శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే అభ్యర్థులతోనూ కౌంటింగ్ కు సంబంధించిన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతోనూ కూడా మరోసారి చంద్రబాబు ఈ రోజు రేపట్లో మాట్లాడే అవకాశం ఉంది. ఆయన ఈ రోజు సాయంత్రం వరకు కూడా విశ్రాంతి తీసుకొని మళ్ళా ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయం కానీ బయలుదేరి అమరావతికి రాబోతూ ఉన్నారు. టీడీపీ శ్రేణులు కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాయి.